ఫార్ములా ఈ కేసులో తప్పు చేయకుంటే కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. నిందితుడిని విచారిస్తే రాజకీయ రంగు పులుముతున్నారని మండిపడ్డారు. కేటీఆర్ ఆట ఇప్పుడే మొదలైందన్న ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ దొంగని తెలిసినా హీరోలా ఫోజులు కొడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కేటీఆర్ తీరును తప్పుపట్టారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే ఎటువంటి హడావుడి లేకుండా వాంగ్మూలం ఇవ్వాలని సూచించారు. జీహెచ్ఎంసీ కార్మికులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన నేతలు ప్రభుత్వ సొమ్మును ప్రైవేటు ఖాతాలోకి జమ చేసి కేటీఆర్ బహిరంగంగా తప్పు చేశారని వెల్లడించారు. ఫార్ములా కేసులో ఏ1 ముద్దాయిగా ఉన్న కేటీఆర్ ఏం సాధించారని బాణాసంచా కాలుస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. కేసులో ఏ1 ముద్దాయిగా ఉన్నటువంటి కేటీఆర్ పైన లొట్ట పీసు కేసు అంటూనే లడలడా ఓ వైపు మాట్లాడినట్టు కనిపిస్తున్నా లోపల గుబులుతూ ఉన్నట్టు కనిపిస్తున్న సందర్భం. మాట్లాడితే నన్ను జైలు పంపిస్తారేమో అంటే అనేటువంటి మాట నేను మానసికంగా సిద్దమయ్యానన్న మాట చెప్తున్న సందర్భం చూస్తే ఏదో దేశం కోసం అరెస్ట్ అవుతున్నా ఒక బిల్డప్ ఇవ్వడం తప్ప అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారినటువంటి కల్వకుంట్ల ఫ్యామిలీకి ప్రజలు ఒక్కొక్క అంశంలో ఈ రోజు విచారణలో మిమ్మల్ని రమ్మని పిలుస్తుంటే ప్రజలలో పలచనైపోయి డాంబికాలు తెలంగాణ ప్రతిష్ట దిగజారుతుందని చెప్పనే మాట మాట్లాడుతుంది. అసలు తెలంగాణ ప్రతిష్ట దిగజార్చింది మీ కల్వకుంట్ల ఫ్యామిలీ అనేది ఈరోజు తెలంగాణ ప్రజలు యావత్ గమనించే మిమ్మల్ని పీకి పక్కన పెట్టి కేటీఆర్ గారు పచ్చిగా ఇరికిపోయినటువంటి వ్యక్తి. ఫార్ములా ఈ రేస్ కార్ కుంభకోణంలో నిందితుడిని విచారిస్తే దాని రాజకీయ కోణంలో వాడుకునేటటువంటి అలవాటు అవుతుందో ఇది మంచిది కాదు. నిజంగా నీకు ప్రజాస్వామ్యం మీద లా మీద నమ్మకం ఉంటే ఇలాంటి అడావుడి చేయకుండా నీ వాంగ్మూలాలు ఇవ్వాలి. నువ్వు తప్పు చేయకుండా ఎందుకు భయపడతా ఉన్నావు? దీనికి రాజకీయ రంగు ఎందుకు పులుపుతా ఉన్నావు? బాజాత తప్పు చేశావు. ప్రభుత్వ సొమ్ముని ఒక ప్రైవేటు వ్యక్తి ఖాతాలోకి జమ చేసినావు కాబట్టే నీకు శిక్ష తప్పదు.